అందరికీ నమస్కారం. శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్రలో భాగంగా మనం ఇప్పుడు శ్రీ వెంకటరామన్ తిరువన్నామలై చేరుకొని అరుణాచలేశ్వరుని అంటే అపిత కుచలాంబ సమేత అరుణాచలేశ్వరి దర్శనం చేసుకొని బయటికి వచ్చి దగ్గరలో ఉన్నటువంటి కోనేటి దగ్గరకు వెళ్ళి అక్కడ కూర్చొని కొంతసేపు ఆలోచించి తరువాత ఒక నిర్ణయానికి వచ్చి తన వస్త్రములు వదిలివేసి తన చొక్కాను చించి ఒక చిన్న గుడ్డగా మార్చి దాన్ని కౌపీనముగా ధరించి అంటే పుట్టగోచిగా దానిని వేసుకొని మిగతా వస్త్రములను కోనేటిలో పడవైచెను. పిదప తన దగ్గర ఉన్న చిల్లర డబ్బులు కూడా కోనేటిలో వేసి తనకు ఉపనయన సమయంలో వేసిన జంధ్యమును కూడా తీసి ఆ బ్రాహ్మణ స్వామి ఉపనయాన్ని కూడా కోనేటిలో పడవేశాను. ఇది అందరూ చూస్తూ ఉన్నారు అక్కడి వారు. ఆ తరువాత కొంతసేపటికి ఒక 60 ఏండ్ల వృద్ధుడు దగ్గరికి వచ్చి, బాబు స్వామి మీకు గుండు గీయమంటారా అని అడిగాడు. మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. వెంటనే ఆ వచ్చినటువంటి మంగలి వృద్ధస్వామి రమణులకు గుండు గీచి పూర్తి అయినదని చెప్పాడు. అంటే సన్యాసము స్వీకరించవలసిన వాడు గుండు గీయించుకోవడం పూర్తి అయినదని అర్థం. ఇక అక్కడి నుంచి శ్రీ వెంకటరామన్ అరుణాచలేశ్వరుని వైపుకు గర్భాలయం వైపుకు నడుస్తున్నాడు. అదెలా అపవిత్రంగా ఎలా వెళ్తాడు? గుండు గోయించుకున్నాడు కదా, స్నానం చేయాలి కదా. కోనేటిలో చేయలేదు వెంకటరామన్, నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ లోపల విచిత్రంగా ఆశ్చర్యకరంగా ఆకాశం మేఘావృతమయ్యింది. నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. ఉన్నదున్నట్టుగా వర్షం కురేయడం ప్రారంభించింది. ఆ వర్షమే ఆయనకు స్నానం. ఆ వర్షము చేత పునీతుడై స్వచ్ఛపడినవాడై గర్భాలయంలోనికి వెళ్ళి మరొక్కసారి ఆ పార్వతీ పరమేశ్వరులను దర్శించుకొని బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన పిదప బయటనే ఉన్నటువంటి పడమటి వైపు ఉన్నటువంటి 1000 కాళ్ళ మంటపం వైపు అడుగులు వేశాడు. ఆ 1000 కాళ్ళ మంటపం కొంత దెబ్బతిన్నది. అయినా కింద బాగా బండలు పరిచి స్తంభాలు బలంగా ఉన్నాయి. మధ్యలో ఒక వేదిక ఉన్నది. అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఇది తన తపస్సుకు అనువుగా ఉన్నది అనుకున్నాడు. కానీ అతన్ని ఎంతోసేపు అక్కడ ఉండనివ్వలేదు కొంతమంది అల్లరి పిల్లలు. అల్లరి మూక గుడిలో ఆడుకుంటూ అక్కడ వచ్చినటువంటి ఆ బ్రాహ్మణ స్వామిని గుండు గూయించుకున్నటువంటి మౌనంగా ఉన్నటువంటి రమణుల మీద రాళ్లతో దాడి చేశారు. కంకర రాళ్ళు, ఇటుక పిల్లలు విసరసాగారు. అదృష్టవశాత్తు వాటి వల్ల అతనికి దెబ్బ తగలలేదు. అప్పుడే అక్కడికి వచ్చినటువంటి మౌనస్వామి ఈ అబ్బాయి ఎవరో ఏమీ తిన్నట్టు లేడని తన శిష్యుల చేత కొంత తినడానికి ఆహారం పెట్టించాడు. ఆ తర్వాత ఆయన శిష్యులతో పాటు ముందుకు వెళ్ళిపోయాడు. మరలా అల్లరి మూక అల్లరి ఎక్కువైపోయింది. రమణులను కూర్చోనివ్వడం లేదు. అంతలో అక్కడికి 1000 కాళ్ళ మంటపంలోనే ఉండేటువంటి ఒక స్వామి, శేషాద్రి స్వామి, అతడు వచ్చి
చెట్టు కొమ్మను విరిచి ఒక బర్ర అంటే ఒక బెత్తాన్ని చేసి దాంతో ఆ పిల్లలను తరిమి కొట్టాడు. చూడగా బ్రాహ్మణ బాలకుడుగా ఉన్నాడు అని బ్రాహ్మణ స్వామి అని సంబోధించాడు. అప్పటి నుంచి అందరూ అక్కడ చిన్న స్వామి, బ్రాహ్మణ స్వామి అని అందరూ పిలవడం ప్రారంభించారు. ఆ 1000 కాళ్ళ మంటపంలో ఒక పాతాళ గుహ ఉంది. అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఉన్నారు. శేషాద్రి స్వామి రమణుల వారిని ఆ పాతాళ గుహలోని శివలింగం చెంతకు వదిలాడు. ఇక అక్కడే స్థిరంగా ఉండాలని రమణులు నిశ్చయించుకొని అక్కడే కూర్చొని తన్ను తాను మరచి గంటల కొలది, దినాల కొలది, రాత్రి పగళ్ళు ధ్యానములో మునిగిపోయాడు. కానీ మానవ సంచారము లేని ఆ పాతాళ గుహలో క్రిమి కీటకాలు ఎక్కువ ఉన్నాయి, చీమలు ఎక్కువగా ఉన్నాయి, పెద్ద పెద్ద గండు చీమలు ఉన్నాయి. అవి ఆయన తొడలను కరవసాగాయి. తొడల నుండి రక్తం బయటికి వస్తూ ఉంది. అలాగే అక్కడ తొడల దగ్గరే రక్తం పేరుకుపోయి అట్టకట్టుకొని పోయింది. అయినా అతనికి ఏమాత్రము బాధ కానీ నొప్పి కానీ తెలియలేదు. అలాగే ఉండిపోయాడు. కొంతమంది భక్తులు లోపలికి ఆ పాతాళ గుహలోని శివుని కొలవడానికి వచ్చిన వారు ఇతరుడు చేస్తున్నటువంటి ఘోరమైన ధ్యానం చూసి ఆశ్చర్యపోతూ ఆయనకు తినడానికి కొన్ని వస్తువులు అక్కడ ఉంచి వెళ్ళేవాళ్ళు. అదే అప్పుడప్పుడు ఆయన మెలకువ అయినప్పుడు ఆ ఆహారాన్ని స్వీకరించేవాడు. ఇలా రమణుల వారు ఆ పాతాళ గుహలో రోజుల తరబడి ధ్యానము చేస్తూ ఉండిపోయాడు. ఆ తరువాత అక్కడ నుంచి ఆయన బయటకు రావడం, ఆ పూల తోటలో చెట్టు కింద ఆసనాన్ని ఏర్పరచుకోవడం మరొక వీడియోలో తెలుసుకుందామా? శుభం భూయాత్. ఓం నమో భగవతే శ్రీరమణాయ.